వెల్కమ్ టు విజిల్. ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చేయడమే కనికట్టు. మాయలోడు సినిమాలో హీరో రాజేంద్ర ప్రసాద్ చేసే గారుడి ఇలాంటిదే. ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి సొమ్ముతో నడుస్తున్న సాక్షి ఎజెండా కూడా. దున్నపోతు ఈనింది అంటే దూడను కట్టేయమన్నాడట వెనకటికొకడు. అలా ఉంటుంది సాక్షి తీరు. లిక్కర్ స్కామ్లో అసలు దొంగ చుట్టూ ఉచ్చు బిగిస్తుంటే దాని నుంచి బయటకొచ్చే మార్గం లేకపోవడంతో చేసేదేం లేక తన అవినీతి పత్రిక సాక్షిలో అబద్ధాల అక్షరాలను అచ్చేస్తున్నారు. అసలు అవినీతి కథను పక్కదారి పట్టించేందుకు నోటికొచ్చినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకునేందుకు నానా పాట్లు పడుతోంది సాక్షి. ఇలాంటి తప్పుడు రాతలతో కనీసం పాత్రికేయ విలువలు పాటించడం లేదు కాబట్టే దీనిని యాక్చి అని ప్రజలు భావిస్తున్నారు. గతంలో పత్రికల్లో వచ్చిన వార్తలు నిజమని నమ్మేవారు, కానీ సాక్షి వచ్చిన తరువాత నిజం అనే మాటను పక్కన పెట్టేశారు. సాక్షిలో రాశారా అయితే అది తప్పకుండా ఫేక్ వార్త, అసలు నమ్మకూడదు అనేది సామాన్య ప్రజలే కాదు, చివరికి వైసీపీ నేతలు కూడా చెప్తున్న మాట. ఇక అసలు విషయానికి వస్తే విషం కక్కడలో సాక్షిని మించిన పత్రిక లేదు. లిక్కర్ స్కామ్లో దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు, వైసీపీలో నంబర్ 2 స్థానం కోసం పోటీ పడుతున్న ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు జగన్ నమ్మిన బంటు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డితో పాటు భారతీ సిమెంట్ సంస్థ శాశ్వత డైరెక్టర్ బాలాజీ గోవిందప్పతో కలిసి మొత్తం 12 మందిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే ఈ అరెస్టులు జరుగుతున్నప్పుడు అసలు లిక్కర్ స్కామ్ జరగలేదు అనేది సాక్షి మాట. ఇంకా చెప్పాలంటే ప్రభుత్వమే మద్యం విక్రయించింది కాబట్టి అసలు అవినీతి జరిగే అవకాశమే లేదని మాజీ జర్నలిస్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన మాటలే సాక్షి పత్రిక అచ్చువేసింది. అవినీతి జరిగితే కదా రుజువు చేయడానికి అని తాటికాయంత అక్షరాలతో సాక్షి అచ్చేసిన అశుద్ధాన్నే వైసీపీ నేతలు కూడా ప్రజల మీద రుద్దేందుకు తెగ తాపత్రయపడ్డారు. కానీ లిక్కర్ పాపపు సొమ్ము 11 కోట్ల రూపాయలను ఏపీ సిట్ అధికారులు హైదరాబాద్లో సీజ్ చేయడంతో ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. ముందు ఆ డబ్బు మాది కాదన్నారు, మాకే సంబంధం లేదన్నారు. ఇక మాజీ మంత్రి పేర్ని నాని అయితే 12 పెట్టెలు చూపించారు, 11 కోట్లే లెక్క చెప్తున్నారు, ఇంకో కోటి ఏమైంది అని ప్రశ్నించారు. ఆ తర్వాత సిట్ అధికారులు మరో షాక్ ఇచ్చారు. ఈసారి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బాల్య స్నేహితుడు, చిత్తూరు జిల్లాకు చెందిన వెంకటేష్ నాయుడు డబ్బులు లెక్క పెడుతున్న వీడియో బయటకొచ్చింది. ఇప్పుడు డబ్బాలేమో 12 ఉన్నాయంట, మరి కోటికో డబ్బా ఉండాలి కదా, 11 కోట్లే ఉన్నాయంట. ఎవడెత్తేసారు రా మిగతాయి? ఎవడెత్తేసారు? డబ్బాలు 12, కోట్లు 11. ఈ టీడీపీ మీడియాలో జగన్కి అచ్చి రాలేదు 11, మళ్ళీ 11తో లోపలికి వెళ్ళిపోతాడు. ఏం కర్మరా మీకు అసలు దేవుడు సిగ్గు కూడా పెట్టలేదు. ఆ తరువాత వెంకటేష్ నాయుడు చార్టెడ్ ఫ్లైట్లో సింగిల్గా ట్రావెల్ చేస్తున్న వీడియో కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో వైసీపీ నేతల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. ఇక్కడ అసలు విషయం ఏంటంటే వెంకటేష్ నాయుడు డబ్బులు లెక్క పెడుతున్న వీడియో వార్తను సాక్షి అసలు ప్రచురించలేదు. ఎందుకంటే ఈ వెంకటేష్ నాయుడే 2024 ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరపున డమ్మీగా నామినేషన్ దాఖలు చేశారు కాబట్టి. అందుకే తేలుకుట్టిన దొంగ మాదిరిగా నోరు మెదపలేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వెంకటేష్ నాయుడును జగన్ దగ్గరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్వయంగా తీసుకువెళ్లి పరిచయం చేశారు. అందుకు సంబంధించిన వీడియో, ఫోటోలు బయటకొచ్చాయి. దీంతో వైసీపీ నేతలతో పాటు సాక్షి పత్రిక కూడా ఈ విషయంలో నోరెత్తలేదు. ఇదే సమయంలో సరిగ్గా కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లుగా వెంకటేష్ నాయుడు సీఎం చంద్రబాబుతో, మంత్రి నారా లోకేష్తో ఉన్న ఫోటోలు బయటకొచ్చాయి. ఇంకా అంతే, సాక్షి యాజమాన్యం రెచ్చిపోయింది. ఇంకా చెప్పాలంటే ఐసీయూలో ఉన్న పేషెంట్ పరిగెత్తుకుంటూ బయటకు వచ్చినట్లుగా తనదైన తప్పుడు రాతలతో బురద జల్లేందుకు సిద్ధమైంది. లిక్కర్ స్కామ్లో
సూత్రధారి చంద్రబాబే, పాత్రధారులు టీడీపీ వర్గీయులే అంటూ మరో తప్పుడు కథనం ప్రచురించింది. అసలు అవినీతి జరగలేదన్న సాక్షి ఇప్పుడు మాత్రం రెడ్ బుక్ కుట్ర, కపట నాటకం అని, నోట్ల కట్టెల డెన్ డ్రామా అని, లేని కుంభకోణం ఉన్నట్లుగా చూపించే కుతంత్రం అని పెద్ద పెద్ద హెడ్డింగులతో తప్పుడు వార్తలు రాసేసి మరోసారి తనకు ఏమాత్రం విశ్వసనీయత లేదని రుజువు చేసుకుంది సాక్షి. వెంకటేష్ నాయుడు ఎవరు అనే విషయం వైసీపీలో ప్రతి ఒక్కరికి తెలుసు. చెవిరెడ్డి తరపున డమ్మీగా నామినేషన్ దాఖలు చేసిన వ్యక్తి వెంకటేష్ నాయుడు. ఎన్నికల్లో చెవిరెడ్డి తరపున డబ్బులు తరలించిన వారిలో వెంకటేష్ మెయిన్ అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే, వెంకటేష్ నాయుడు పొలిటికల్ లాబీయిస్ట్ కూడా. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతలతో అంటకాగారు. వైసీపీ ఓడిన వెంటనే జగన్కు హ్యాండ్ ఇచ్చారు వెంకటేష్ నాయుడు. చెవిరెడ్డితో చెలిమి కొనసాగిస్తూనే కూటమి పార్టీలు టీడీపీ, బీజేపీలో ముఖ్య నేతలను మచ్చిక చేసుకున్నారు. ఆ సాన్నిహిత్యంతోనే నేరుగా చంద్రబాబు, లోకేష్ దగ్గరికి వెళ్ళగలిగారు వెంకటేష్ నాయుడు. వారిని కలిసి ఓ బొకే చేతుల్లో పెట్టి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. వీటిని చూపించే సాక్షి పత్రిక నోటికొచ్చినట్లు తప్పుడు రాతలు రాస్తోంది. గతంలోనే విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై వైసీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేశారు. లిక్కర్ స్కామ్ కీలక ముద్దాయి రాజ్ కేశిరెడ్డితో చిన్నికి వ్యాపార లావాదేవీలున్నాయని, లిక్కర్ స్కామ్ వెనుక చిన్ని హస్తం ఉందనేది ప్రధాన ఆరోపణ. అయితే వీటిని అప్పట్లోనే చిన్ని ఘాటుగా బదిలిచ్చారు. హైదరాబాద్లో 2000 గజాల స్థలం విషయంలో రాజ్ కేశిరెడ్డిని కలిసినట్లు చెప్పిన చిన్ని, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, రాజ్ కేశిరెడ్డికి అత్యంత సాన్నిహిత్యం ఉందన్నారు. ఆ విషయం తెలిసిన వెంటనే రాజ్ కేశిరెడ్డితో వ్యాపార లావాదేవీలు వదులుకున్నట్లు కూడా చిన్ని క్లారిటీ ఇచ్చేశారు. తాను నికాట్స్ అయిన తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధిని అని తేల్చేశారు. లిక్కర్ స్కామ్లో తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న వ్యక్తే సూత్రధారి అని ఆరోపించిన చిన్ని, ప్యాలెస్లో రాజ్ కేశిరెడ్డితో సహా నలుగురికే ఎంట్రీ ఉందన్నారు కూడా. ఈ ఆరోపణలపై సిబిఐ విచారణకు కూడా సిద్ధమే అని చిన్ని ఛాలెంజ్ చేశారు. ఇక లిక్కర్ స్కామ్ డైవర్ట్ చేసేందుకు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని కూడా చిన్ని వ్యాఖ్యానించారు. అసలు సాక్షి పత్రిక రాసిన వార్త గురించి చర్చించుకోవడం కూడా టైం వేస్ట్. ఎందుకంటే ఒక్కటంటే ఒక్క వార్తలో కూడా పారదర్శకత ఉండదు అనేది వాస్తవం. పత్రిక అంటే ప్రజల కోసం పనిచేయాలి. కానీ సాక్షి మాత్రం కేవలం జగన్ మేలు కోసమే పనిచేస్తుంది. సాక్షిని ఇప్పటికే టిష్యూ పేపర్ అంటున్నారు. అయినా సరే పదే పదే అదే తప్పుడు రాతలతో ప్రజలను ఏమార్చేందుకు తాపత్రయపడుతోంది సాక్షి. లిక్కర్ స్కామ్ జరిగిందని ఆరోపణలు చేసినప్పుడు అవకాశమే లేదంటారు. అరెస్టులు జరుగుతున్నప్పుడు తప్పుడు కేసులు అంటారు. రుజువులు దొరికిన వెంటనే కుట్ర అంటారు. చివరికి టీడీపీ నేతలే కుట్ర చేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు. మొత్తానికి అవినీతి జరిగినట్లు వాళ్ళంతట వాళ్లే ఒప్పుకుంటారు.